49, రేపు 50వ రోజు. 50వ రోజు పెంతెకొస్తు రోజు. ఒక్కసారి ఇప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. మొదటి వచనం నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. చాలు. ఇక తర్వాత వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందినట్లుగా మిగిలిన వచనాల్లో ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే పెంతెకొస్తు పండుగ దినము, వారముల పండుగ అన్నది, పెంతెకొస్తు పండుగ దినము, పస్కా పండుగ, ఇట్లా మరి పండుగలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని పండుగలు. దాన్ని బైబిల్ చెప్తుంటే యెహోవా పండుగలని. పండుగలు క్రమముగా జరగనివ్వండి అని కూడా వాక్యంలో ఉంది. పండుగలు ఎలా జరగాలంట? క్రమముగా జరగాలి. వాటిని పాటించాలి. అంటే ప్రతి పండుగను కూడా చక్కగా ఆత్మీయంగా తీసుకొని మనం ఆచరించాలని వాక్యంలో చూస్తాం. అయితే పెంతెకొస్తు పండుగ అంటే ఏంటి అంటే, మరి పాత నిబంధనలో ఉన్నట్లుగా 49 రోజులు అయిపోయిన తర్వాత 50వ రోజు వస్తుంది. అంటే ఎప్పటి నుంచి అంటే వారు పస్కా పండుగ ఆచరిస్తారు. పస్కా పండుగ, పస్కా రొట్టె తింటారు. ఆ రోజు నుంచి లెక్క పెట్టాలి. ఆ రోజు నుంచి 50వ రోజు వచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగ అనమాట. పస్కా పండుగ నుంచి పెంతెకొస్తు పండుగ రోజుకు 50 రోజులు. పస్కా పండుగ 1వ రోజు అయితే పెంతెకొస్తు పండుగ 50వ రోజు. బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఉన్న వారు జరిగిస్తూ వచ్చేవారు. ఇప్పుడు అద్భుతమైన ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నిర్గమాకాండంలోకి రండి. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందో అనేది చూద్దాము. 12వ అధ్యాయములో 18వ చూద్దాము. 18 మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినమున సాయంకాలము వరకు పులియని రొట్టెలను, ఆ రొట్టెలు ఎలా చేయాలో, ఆ రొట్టెల సంగతి ఏంటో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి అనుకుంటే అవన్నీ కాకుండా ఒకసారికి నాకు చూస్తున్నాము. మొదటి నెల అన్నాడు. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ రోజు వరకు అన్నాడు. 21వ దినము సాయంకాలము వరకు ఆ రొట్టెలు తినవలెను. వారు బయలుదేరింది ఎప్పుడంటే, ఐగుప్తు నుంచి బయలుదేరింది ఎప్పుడంటే మొదటి నెల. లేక మనం జనవరి అనుకున్నాం. మన లెక్కల ప్రకారం ఆలోచన జనవరి 14వ తారీఖు బయలుదేరారు. వారికి నెలల లెక్క చూస్తే నెలకు 30 రోజులే. చెప్పండి ఎన్ని రోజులు? మనకేమో ఫిబ్రవరి 28, ఆ తర్వాత మార్చిలో 31, ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30, మళ్ళీ మే నెలలో 31, 31 అట్లా వస్తున్నాయి. కానీ వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని 30 రోజులే. దాన్ని చంద్రమాన్ క్యాలెండర్ అంటారు. చంద్రమాన్ క్యాలెండర్ ప్రకారంగా 30 డేస్ మాత్రమే. మనదేమో సూర్యమాన్ క్యాలెండర్. మనకు ఈ క్యాలెండర్ చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు. గ్రెగోరియన్ అనేటువంటి ఆయన సూర్యమాన్ క్యాలెండర్ చేశారు. మన లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. 30 రోజులు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వీరు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరింది ఎన్నో తారీఖు చెప్పండి? 14వ తారీఖు. అంటే 30 రోజులకు 14 తీసేస్తే, 30లో 14 తీసేస్తే 13వ తారీఖు వదిలేసేద్దాం. ఇప్పుడు 13 తీసేద్దాం. మిగిలిన ఎన్ని రోజులు? 30లో 13 తీసేస్తే 17. అంతే కదా? డౌట్ ఏం లేదు కదా? అంతే. 30లో 13 రోజులు తీసేద్దాం. 14వ తారీఖు వాళ్ళు బయలుదేరు. 17 రోజులు. తర్వాత 2వ నెలలో 30 రోజులు కలిపితే ఎన్నని? 2వ నెలలో 30 రోజులు. 30ను 17 కలుపుతాం. ఎన్నని? 47.
ఇప్పుడు ఆ లెక్క చూద్దాం. చూడండి, ఆ లెక్క మనము 18వ అధ్యాయం నిర్గమాకాండంలోనే హల్లెలూయా స్తోత్రం ఈ మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఏ నెల? 3వ నెలలోకి వచ్చేసారు. 3వ నెలలో అంటే 2వ నెల అంతా అయిపోయింది, ప్రయాణంలో ఉన్నారు. ముందు జనవరిలో 17 రోజులు, 2వ నెల 30 రోజులు, అంటే మొత్తం 47 రోజులు అయిపోయింది. ఇక్కడ 3వ నెలలోకి వచ్చారంట. 3వ నెలలో బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ, అంటే 3వ నెల ఆరంభం అంటే మొదటిసారి 3వ నెల మార్చి 1 అనుకుందాం మన లెక్క ప్రకారంగా. 3వ నెలలో ప్రారంభం రోజు అనమాట. మొదటి రోజునే అరణ్యమునకు వచ్చి ఇప్పుడు ఇదంతా చదివితే మనకు చాలా అవుతుంది, కానీ డైరెక్ట్ కిందకు వచ్చేద్దాం. ఇదంతా అలా చదువుకుంటూ వస్తే మనకి ఎక్కడంటే 10వ వచనంలోకి వచ్చేమో ఇప్పుడు యెహోవా మోషేతో ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని, నేడు రేపు అంటే ఎన్నో, ఇప్పుడు ఇది కలుపుతాం. 37కును నేడు 38ది రేపు అన్నాడు. ఎన్నది 47, 48, 49 వచ్చింది అంతేనా? అది 37ను ఇది మొత్తం ఎన్ని వచ్చినాయి? 49 వచ్చినాయి. నేడు రేపు అని అన్నాడు. ఆ తర్వాత 3వ నాటికి అంటే అది ఎన్నో రోజు? అది ఎన్నో రోజు వచ్చింది చెప్పండి, కరెక్ట్ లెక్క వచ్చిందో నాకు. 50వ రోజు ఏం జరిగిందో చూద్దాం. 50వ రోజు ఏం జరిగిందంటే ఈ 19వ అధ్యాయం అంతా చదివితే ఆ రోజున సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా కంపించిపోయింది, భూకంపం వచ్చినట్టుగా అయిపోయింది. ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘములు, భీకర ధ్వనులు, భీకర శబ్దాలు, ప్రజలందరూ కడకడ ఓడిపోయారు. ఆ రోజున 50వ రోజున దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. స్తోత్రం. అలాగే క్రొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధాత్మలు కూడా ఎప్పుడు వచ్చారంటే సరిగ్గా 50వ రోజు. ఆ రోజు పెంతెకోస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు 49 రోజులు చేశారు. రేపు మీకు ఏమవ్వాలి? ఇప్పుడు పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్మ కుమ్మరింపు రోజు. దేవునికి స్తోత్రం. ఇది లెక్క. పాత మనలు చాలా ఇలా వెళ్ళిపోతే చాలా విషయాలు ఉంటాయి. పోయినారు. నేను అనుకున్న ప్రసంగం 2-3 రకాలు అనుకున్నాను, కానీ ఏది కాకుండా ఇక్కడ వచ్చాక అయ్యగారు మాట్లాడుతుంటే ఆయన సాక్షి ఉన్నాక ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు అర్థం. ఇప్పుడు నేను దాన్ని చూసుకున్న అయ్యగారు ఇంకో 2 మాటలు చెప్తే ఇంకా కొద్దిగా ఇష్టపడదు. నేను అయినా సమయం కూడా సరిపోదు, మనం అనుకున్న సమయం అయిపోయింది కనుక వీళ్ళగా ఇది 49 రోజులు ఈ రోజుకి అయిపోయింది. ఈరోజు ఆఖరి కాదు, రేపు అసలైంది. మనం ఈరోజు పూర్తి చేసుకున్నారు. రేపు దేవుని శక్తి పొందుకునే పెంతెకోస్తు పండుగ ఇక్కడ ఈ లెక్కల ప్రకారం. చప్పట్లు కొట్టు దేవుని భయపడతాం. దేవుడి సంఘం ఆత్మతో నింపునుగాక, వర్ణించబడుకునుగాక, ఫలింపనుగాక, దేవుడి శక్తితో నింపునుగాక, దేవుడి అభిషేకం వచ్చునుగాక, అభివృద్ధి పరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ కార్యాలు మనం చూస్తాం. అలాంటి సమృద్ధి కృప మీ అందరి కుటుంబానికి, సంఘానికి, దైవ కుటుంబానికి దేవుడు వారిని కోరుచు నాకు ముగిస్తున్నాడు. దేవుడి వాక్యం తన వెలుగులో దీవించును గాక.